తిరుపతి జిల్లా వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్న మీకోసం పీఎం కిసాన్ 22వ విడత అన్నదాత సుఖీభవ 3వ విడత నగదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ సబ్ డివిజన్ అధికారి అగ్రికల్చర్ డైరెక్టర్ అనసూయ, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ విశ్వనాథం, సొసైటీ అధ్యక్షులు చంద్రమౌళిరెడ్డి, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, ఎంపీపీ తనూజలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అగ్రికల్చర్ డైరెక్టర్ అనసూయ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల కోసం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో సుమారు 30,990 కుటుంబాలకు గాను 17,50,00,000 నిధులు రైతన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి సమాన్ నిధి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన పంటలు పెట్టుబడి నిధిగా ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు ఈ పథకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల కోసం ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సహాయ నిధిగా ఇవ్వడం ద్వారా మాకు ఎంతగానో సహాయపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో అత్యధికంగా మనం ఆధారపడేది మనకు భారతదేశం అంటే వ్యవసాయం అని చెప్పేసి ఆలోచనలో ఈరోజు మనం వ్యవసాయం చేయాలి అంటే ఒకటి రైతులు, 2 ప్రకృతి, 3 ప్రభుత్వం, 4 మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఇవన్నీ కూడా కలిస్తేనే మనం మంచి సేద్యం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా రైతాంగం లాభసాటిలో నడవడానికి కూడా అవకాశం. రైతులందరికీ అదేవిధంగా ఇప్పుడు మనకి ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గ పరిధిలో చేయమన్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కృష్ణా జిల్లా గన్నవరంలోని సూరవరం గ్రామం నుంచి అక్కడ ఇదే కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. అదేవిధంగా మన పిఎం గారు అక్కడ అస్సాంలోని గౌహతి నుంచి ఈ కార్యక్రమాలు అనేది ప్రారంభించడం జరుగుతుంది. దీని గురించి ఇది ఎంతో రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉండే ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా చేపట్టబడిన కార్యక్రమము. ఈ కార్యక్రమం గురించి అందుకని ఇవాళ ఇంతగా మనకి దీని గురించి మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని కూడా రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. గ్రామం నాది. నేను ఒక సన్నకారు రైతుని. ఈ అన్నదాత సుఖీభవ పథకం 3 దఫాలుగా, తొలి దఫ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కలిపి 7,000 రూపాయలు, 2 దఫాలు అయితే 7,000 14,000 రూపాయలు. ఈ దఫ పిఎం కిసాన్ 2,000, రాష్ట్ర గవర్నమెంట్ 4,000 6,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు లబ్ధి పొందినాను. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కోరుతున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతులు సంవత్సరానికి 20,000 రూపాయలు అంటే ఎకరా 2 ఎకరాల రైతు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే పెట్టుబడికి సహాయంగా అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. ఎల్లవేళలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం అధికారంలో మరలా రావాలని మేము రైతుల తరఫున అందరం నేను ప్రభుత్వం వల్ల ఇప్పుడు పథకాలని ప్రభుత్వ వ్యవసాయం గురించి బాగా ఆలోచన. నేను 30 సెంట్లు ఆర్గానిక్ చేస్తాను. ఏటీఎం చేస్తున్నా. ముళ్ళకి ఇప్పుడు అమ్మే 20 రూపాయలు కేజీ, ఇప్పుడు 20,000 వచ్చింది. ఇప్పుడు బిల్లు ఉంటుంది. కాలంలో చూడొచ్చు. ఆర్గానిక్ చేస్తున్నా. గాజుపల్లి సుబ్రహ్మణ్యం మీ ఊరు చెప్తారు. జీవమృతం, కషాయాలు, బియ్యం అన్నీ వేస్తున్నా. పొలం కూడా గుణమైంది. ప్రభుత్వ వ్యవసాయం చేయాలని నేను సభాముఖంగా కోరుతున్నాను. ఆర్థిక సహాయం అందిస్తానని ఎలక్షన్ ముందు ఏ విధంగా మనం హామీ ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకునేదానికి మన చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 14,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 6,000, మొత్తం కలిపి 20,000ను 3 విడతలుగా ఈ పథకాన్ని మొట్టమొదటిగా మనం ఆగస్టు 2న మొదటి విడత 7,000 రూపాయలు 3,175 కోట్లు విడుదల చేశాం. ఎన్ని కష్టాలున్నా. అదేవిధంగా నవంబర్లో 2వ విడతగా 3,134 కోట్లు విడుదల చేశాం. ఈరోజు రాష్ట్ర ఇబ్బందులు ఉన్నా ఉగాది పండుగ జరుపుకోవాలని 2,675 కోట్లు 3వ విడత విడుదల చేసిన
భారతదేశంలో ఏకైక ఇచ్చిన మాటలు విన్న ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు ఈరోజు సభాముఖంగా తెలుగుదేశం పార్టీలో ఉండి గర్వంగా చెప్పుకుంటున్నారు. 990 మంది లబ్ధిదారులకు వారి ఖాతాలలో అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నగదు 17,53,00,000. 17,53,00,000 అంటే ఆషామాషి డబ్బు కాదు. ఇది ఒక్క మన నియోజకవర్గానికి మాత్రమే ఈరోజు జమ చేయబడుతుంది. అందులో మన రాజేశ్వర గారు చెప్పినట్లు ఉగాది కానుకగా మన చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ కూడా ఇస్తున్నారు. దీనితో పాటు మన బ్యానర్లో చూసుకున్నా కూడా రైతన్న మీకోసం అనేది మనం పెట్టున్నాం. మీరు రెండవ విడత నగదు జమ చేస్తున్నప్పుడు చూసినట్లయితే ఈ నగదు జమ తరువాత ఇదే విధంగా రైతన్న మీకోసం అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అన్నీ కూడా చాలా నీట్గా వెరిఫికేషన్ చేస్తూ రైతులకు ఎంతో తోడుగా ఉంటున్నారు. అలాగే సూపర్ 6లో భాగంగా మనకు అందించాల్సినటువన్నీ కూడా అందించారు. తల్లికి వందనం, అలాగే ఫ్రీ బస్సు, దీపం పథకం కింద ఉచిత సిలిండరు, ఇప్పుడు అన్నదాత సుఖీభవ, ఇలా ఆయన ప్రతిదీ చెప్పింది చేసినారు. ఆయన మన రాష్ట్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే తీసుకెళ్లాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.